హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచికరమైన అమ్మ చేతి కమ్మనైన చేపల పులుసు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. మొదటిగా దీనికోసం అయితే నేను 2 ఉల్లిగడ్డలు అనేది తీసుకున్నాను. ఉల్లిగడ్డలను పొట్టు తీసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది చిక్కదనం ఉంటుంది. కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ అనేది. కాకపోతే ఏంటంటే కర్రీ అయితే బాగుంటుంది, కాకపోతే పులుసు అనేది చిక్కదనం ఉండదు. ఇలా మనం గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసు అనేది చిక్కదనం ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా మిక్సీ చేసుకున్నాను, మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న దాన్ని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. అలాగే అదే మిక్సీ జార్లో అయితే కనుక 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 ఎల్లిగడ్డ వేస్తున్నాను. ఇంతకు మించి మసాలాలు ఏమి యాడ్ చేయను నేను, ఎందుకంటే అవసరం లేదు కూడాను. జీలకర్ర, ఎల్లిగడ్డ అనేది పక్కా దీనికైతే. ఆ 2 వేయకపోతే ఫిష్ కర్రీ అనేది బాగుండదు, ఆ టేస్ట్ ఉండదు, ఆ ఫ్లేవరు ఉండదు. ఈ 2 వేసుకుంటే మాత్రం ఒక్క ముద్ద ఎక్కువే తింటారు, కానీ తక్కువైతే అస్సలు తినరు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసాను. మీరు కూడా వేరే మసాలాలు ఏమి యాడ్ చేయని అవసరం లేదు, బయట కూడా కొనవసరం లేదు. చాలామంది బయట మసాలాలు కొనుక్కుంటారు, అట్లా ఏం తీసుకొని అవసరం లేదు. ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏముంది, 2 స్పూన్లు జీలకర్ర, 1 ఎల్లిగడ్డ, కొంచెం మెంతులు వేసుకుంటే సరిపోతుంది కదా. బయట నుంచి నిల్వ చేసుకునేవి తీసుకొని అవి కర్రీలో వేసినా కూడా మనకి అంత అమ్మ చేతి వంటలా అనిపించదు. పైగా మన చేతులతోటి మనమే గ్రైండ్ చేసుకొని కర్రీలో వేసుకొని తింటే దానికి ఇంకొంచెం రుచి యాడ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అదైతే హీట్ అవుతుంది. ఫిష్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇట్లా వెడల్పుగా అయితే ఉండాలి బాండీ అనేది. మరి కొంచెం లోతుగా ఉన్నా లేదంటే చిన్నగా ఉన్నా కూడా పీస్ అనేది విరిగిపోతుంది. కలిపేటప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడైనా పీస్ అనేది విరిగిపోతుంది. అట్లా విరగకుండా ఉండాలంటే కనుక ఇట్లా వెడల్పుగా ఉండాలి. ఇది స్పెషల్గా ఫిష్ కర్రీ వండడానికి మా వదిన తీసుకుందనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఆనియన్స్ అనేది వేసేసాను. ఏదైతే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నామో ఆనియన్ పేస్టు అదైతే వేసేసాను. అలాగే దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడైతే కనుక కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. సిమ్లో అయితే పెట్టి వేయించుకోండి. ఐలో పెట్టేస్తే ఏంటంటే మనకి అడిగంటికి మాడిపోతుంది అనమాట. ఎందుకంటే మిక్సీ పట్టాము కదా ఆనియన్స్ని, అందువల్ల ఏంటంటే మనకి తొందరగా మాడిపోతుంది. అలా మాడకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలాగే నేను రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను. కలర్ చూసారా ఎంత బాగుందో. కారం అయితే దీంట్లో పట్టించింది, ఆల్రెడీ మీకు పాత వీడియోలోనే చెప్పాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఐలో పెట్టి వేయించుకుంటే మాడిపోతుంది. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. మరి నేను అంత ఓవర్గా పెద్ద టిప్స్ ఏం చెప్పాను, అంత పెద్ద టిప్స్ వాడటానికి కూడా అంతేం ఉండదు. అందుకే చిన్న టిప్స్ ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే కనుక ఇలా వేగిన దాంట్లో అయితే చేప ముక్కలను అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న చేప పేరు అయితే రూప్చంద్. మీరేమంటారు కామెంట్ చేయండి. పీసెస్ అయితే కనుక వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లయితే విడివిడిగా వేసుకుంటున్నాను. కొంచెము ఆ కారం ఉప్పు అనేది పడుతుందని చెప్పేసి ఇట్లా వేసుకుంటున్నాను. నేను కొంతమంది వంట చేసేటప్పుడు అయితే చూశాను, వాళ్ళు ఎట్లా అంటే చింతపండు పులుసు పోసిన తర్వాత మాత్రమే చేప ముక్కలు అనేది యాడ్ చేస్తారు పులుసులోకి. నేనైతే అలా చెయ్యను. అంటే ఎవరిష్టం వాళ్ళదిలేండి, ఎవరు వంటలు వాళ్ళవి. వాళ్ళని మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే మనం అంత పెద్ద వాళ్ళం కాదు, తప్పు పట్టే అంత పెద్ద వాళ్ళం కాదులేండి.
కాకపోతే ఏంటంటే నేను అట్లా చేయను, ఎందుకంటే ఇట్లా పీసెస్ ముందే వేస్తాను. కొంచెం ఉప్పు కారం అనేది పడుతుంది. ఫిష్ ఏదన్నా కొంచెం నీసు వాసన అంటే నీట్గానే కడుక్కుంటాం, కానీ కొంచెం అయినా ఉంటుందని నా ఫీలింగు. మీరేమంటారు? అందుకని చెప్పేసి నేను ఇట్లా ఉప్పు కారంలో అనేది కొంచెము మగ్గనిస్తాను అనమాట. ఇలా మగ్గిన దాంట్లోనే చింతపండు పులుసు అనేది పోస్తాను. చూస్తున్నారు కదా, నేను చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. చింతపండు కూడా ఎక్కువ తీసుకోలేదు, మేమంతా ఎక్కువ పులుపు తినము. చేపల కూరలో చాలామంది పులుపు ఎక్కువ తింటారు, కానీ చేపల కూరలో ఎంత పులుపు ఉండాలో అంతే పులుపు ఉండాలి, ఎంతెంత ఉండాలో అంతంతే ఉండాలి. మీరేమంటారు? ఇది నిజమే కదా. చూస్తున్నారు కదా, నేనైతే పులుసు అయితే ముక్కలు మునిగేంతవరకు అయితే పులుసు పోసాను. ఇప్పుడైతే కనుక ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాంట్లో మనం మిర్చి అయితే వేయలేదేంటి అని అనుకుంటున్నారా? ఆగండి, మిర్చి అయితే ఇప్పుడు వేస్తాను. చూస్తున్నారు కదా, ఇట్లయితే కాటలు పెట్టేసి అయితే మిర్చి వేస్తాను నేను. ఎందుకంటే ఆ మిర్చి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేపల కూరలో మిర్చి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి ఆ మసాలా కానీ పులుపు కానీ ఆ ఉప్పు కారం పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మిర్చి తినుకున్నా కూడా ఆ మిర్చిలో ఏదైతే సూప్ పడుతుందో ఆ సూప్ అట్లా అన్నంలో అట్లా ఒకసారి పిండుకొని తినండి, ఎంత బాగుంటుందో. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆహా, ఇన్నాళ్ళు నేను ఇది మిస్ అయ్యానా అని అనుకుంటారు. ట్రై చేస్తారు కదూ. ఇప్పుడైతే మిర్చి వేసేసాను కదా, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇంతకు ముందు వరకు సిమ్లో ఉన్నది, ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోండి. 15 to 20 మినిట్స్లో మీకు కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఒకసారి అయితే మూత తీసుకొని మసాలా ఏదైతే మనం చేపల పులుసు కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నామో, అంటే జీలకర్ర కానీ మెంతులు కానీ ఎల్లిగడ్డ కానీ మిక్సీ పట్టాం కదా, అవి దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఆ మసాలా అనేది దీంట్లో వేసేస్తున్నాను. ఆ మసాలా వేయగానే ఆహా, ఆ ఫ్లేవర్ అయితే మాటల్లో చెప్పలేం. ఒకసారి మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఆహా, ఇవి వేస్తేనే సరిపోతుందా, ఇప్పటి వరకు ఏవేవో మసాలాలు వేసానే అని. అంటే ఆల్మోస్ట్ చాలామందికి ఇది తెలుసు, కాకపోతే కొంతమంది మాత్రమే ఎక్స్ట్రా మసాలాలు అనేది వాడుతూ ఉంటారు. అవేమీ వేయనవసరం లేదు. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ వేయండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిష్ కర్రీ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏంటి మరీ ఎక్కువ చెప్పేస్తుంది అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు ఒక్కసారి కర్రీ అనేది ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది, మీకు నచ్చుతుంది, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఈ కర్రీ ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూస్తున్నారు కదా, ఈ కర్రీ అయితే స్టార్ట్ చేసి 20 to 25 మినిట్స్ అయితే అవుతుంది. మూత అయితే తీసి చూసాను, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇలా కర్రీ అనేది ఫిష్ కర్రీకి ఆయిల్ అనేది పైకి వస్తే కనుక మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. నాకైతే కర్రీ అనేది కుక్ అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. కర్రీ అనేది అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.